ఐఏఎస్ కావాలి సార్, ఇంకొక అబ్బాయి ఐపీఎస్ కావాలి సార్ అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నోట్ పోస్తున్నాడు అనమాట. శివాజీ తల్లి జిజియాబాయి కూడా చిన్నప్పటి నుంచి నువ్వు వీరుడు కావాలంటే, ఆయన ఎట్లాంటి వీరుడైనాడు, ప్రపంచంలోనే వీరుడు అనే పదానికి ఏదైనా సజీవ రూపం ఉంది అంటే అది శివాజీ. ఆయన పేరు వినగానే శత్రువులంతా వణికిపోయేవాళ్ళు, వాళ్ళకి నిద్ర పట్టేది కాదు. ఆ విధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి ఉద్దేశాలు, మంచి లక్ష్యాలు మనం చెప్తే వాళ్ళు ఆ దిశగా పోతారు, అభివృద్ధి సాధిస్తారు అనే దానికి ఉదాహరణ వీళ్ళు ప్రైమరీ స్కూల్ పిల్లలైనా కూడా మన స్కూల్కి వచ్చి స్పీచ్ ఇస్తాము అని ముందుకు వచ్చారు. ఇది చాలా అభినందించదగిన విషయం, ఆశించాల్సినటువంటి విషయం. దీన్ని చూసి మన పాఠశాల ముఖ్యంగా బాయ్స్ ఎవరూ మాట్లాడలేదు. మీరు కూడా ఆ విధంగా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడండి. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎస్ వంశీకృష్ణ. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి ఎందరో త్యాగాల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సొంత రాజ్యం లేదు. మన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలు 1118 రోజుల సమయంలో రాయడం జరిగింది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాని కింద నుండి పైకి లాగి ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు మన జాతీయ జెండాని అధికారికంగా ఎగురవేస్తారు. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ గోపీకృష్ణ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఎందరో త్యాగాల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయినా కూడా స్వాతంత్ర రాజ్యాంగం లేదు. దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాని కింది నుండి పైకి లాగి ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాని అధికారంగా ఎగురవేస్తారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్, జై భారత్. Good morning everyone, respected teachers and all my dear friends. Hi, yes, my name is D. Balaji Reddy and I wish you all a very happy Republic Day. Today is 26th January and we are ఆ తర్వాత సాంగ్స్ పాడే వాళ్ళు మీరే ఎవరో ప్రిపేర్ అయినారంట వాళ్ళు